ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఫంకీ టీజర్ అన్నమాట. దీంట్లో వచ్చేసి విశ్వక్ సేన్, కాయడు లోహార్, అనుదీప్ కేవి అండ్ భీమ్స్ అంట. ఓకే, భీమ్స్ సేసిరోలియో ఏదో పేరు చదవడం రావట్లేదు బాబు. ఓకే, నాగవంశీ ఎస్. ఫస్ట్ అయితే మనం వీడియో చూద్దాం, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ ప్లే ద మ్యూజిక్ ఫస్ట్. దాని ముందు అయితే ఈ ఇయర్ ఫోన్స్ తగిలించుకుంటారు బాబు, బెస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి. ఓకే, లెట్స్ ప్లే ద వీడియో ఫస్ట్. 1 2 3 గో. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదండి. నేను ఈ రోజు ఇంత పెద్ద డైరెక్టర్ అవ్వడానికి కారణం ఈ స్కూల్లో చదువుకోవడమే. ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నాకు చదువు అంటే విరక్తి పుట్టింది. అందుకే నేను సినిమాల్లోకి వెళ్ళినా. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. లవ్ చేసి రారా వేరే వాళ్ళన్నా? కావ్యం లవ్ చేస్తున్నా. నువ్వురా? అమ్మ లవ్ చేస్తున్నా. కావ్య వాళ్ళమ్మా? కోమల్ చాలా కష్టపడుతున్నాడు పాపం. కాకతీయ మెస్ లో ఫ్రై తీసుకో, సుబ్బయ్యలో పప్పు తీసుకో. ఇప్పుడు నా చెల్లెల్ని వాడెవడో పెళ్లి చేసుకుంటాడు, వాడిని బావా అనాలి. నాకు గలీజ్ అనిపిస్తుంది. మీ బావగారికి ఏమిస్తున్నావు? నా నెక్స్ట్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తున్నా సార్. బావమర్దిగా ఏమిస్తున్నావు అని అడుగుతున్నాయ్యా. బావ క్యారెక్టర్ ఇస్తున్నా సార్. ఈ రోజు షూటింగ్ లాస్ట్ డేట్, కొట్టేయమంటారా? డైరెక్టర్ నా గుమ్మడికాయ అండి బాబు. నీ జాతకం ప్రకారం నువ్వు బతికేది 50 ఏళ్లే. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 51. దెబ్బడిపోయి నేను ఇక్కడ లేనంత వరకే రా. నేను ఇక్కడ లేను. వన్స్ నేను వచ్చిన్నో నేను ఇక్కడనే ఉన్నట్టు. అంతే కదా బ్రో. ఏ సినిమా తీస్తున్నారు? ఫంకీ. వెరీ గుడ్, చాలా బాగుందమ్మా సినిమా. 2 times చూశాను. షారూక్ ఖాన్ అద్భుతంగా చేశాడు. అది డంకీ. మరి అవునరా, సినిమాలో మా తాత ఫోటో పెడితే తీసేసావంట, ఎందుకు? అంటే మీ తాతను చూస్తే కొంచెం చీప్ లుక్ వస్తుందని. ఓకే, వీడియో అయితే చూసేసాం. నిజంగా సూపర్ ఫనీగా ఉంది వీడియో. ఈ టీజర్ అయితే ఫుల్ సూపర్ ఫనీ. ఓకే, దీంట్లో ఫన్నీ మూమెంట్స్ మాత్రమే చూపించినట్టు నాకైతే అనిపించింది. నీకు ఎలాగ అనిపించింది? చాలా ఫనీగా ఉండాలి కదా. ఇది ఫస్ట్, తర్వాత మాట్లాడకుండా. అయితే ఈ సినిమాలో మ్యూజిక్ ప్లస్ ఫన్ ఇది ఒకటే ఈ వీడియోలో అయితే మనకు దొరికింది, అంటే చూసామన్నమాట, కనిపించింది. దీని తర్వాత మాట్లాడిన మ్యూజిక్ బీజిఎం బాగానే ఉండాలి. అండ్ దీంట్లో హీరోయిన్, హీరో అండ్ కొన్ని క్యారెక్టర్స్ మధ్య చుట్టుపక్కల ఇదంతా తిరుగుతుందేమో నేను అనుకుంటున్నాను. దాని తర్వాత ఏంటంటే సారీ సెకండ్, దీంట్లో ఏదో చిన్న ఫైటింగ్ సీన్ అది చూపించాడు. అండ్ హీరో డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను అనమాట. అయితే డైరెక్టర్ అవుతాడా లేదా ఈ సినిమా చూసే మనకు మాత్రం తెలుస్తుంది. డైరెక్టర్ అవుతాడా లేదా అన్నది సినిమా చూస్తే మాత్రం మనకి అర్థమవుతుంది పూర్తిగా. అసలు దీంట్లో మ్యాటర్ ఏంటండి, అర్థమైంది నీకు మ్యాటర్ ఏంటని? అది కానీ టీజర్ మాత్రం నాకు చాలా ఫనీగా అనిపించింది. ప్లీజ్ మీకు కూడా ఇలాగే ఫనీగా అనిపిస్తే, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. దాని ముందు ఒకటి చెప్పాలి, ఈ విశ్వక్ సేన్ది ఫస్ట్ టైం నేను అంత కామెడీ టీజర్ అయితే చూసాను. దీని మీద వచ్చిన సినిమాలు విశ్వక్ సేన్ అయితే కొన్ని సీరియస్ గా ఉండి, కొన్ని లవ్ స్టోరీ, కొన్ని సీరియస్ అలాంటివి అనమాట. ఫస్ట్ ఇది నాకైతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. అండ్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఈ టీజర్ చూసాకైతే నేను చెప్తాను, ఫ్యామిలీతో వెళ్ళి ఈజీగా మీరు ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఓకే, వీడియో అయితే ఆల్రెడీ చెప్పాను నేను. అవును, వెళ్దాం, మూవీ రిలీజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మూవీ ఇంకా రిలీజ్ డేట్ చెప్పలేదు. అవును, థియేటరే. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బై బాయ్.